సో ఈరోజు మన ఛానల్లో ఇద్దరు టెక్కీస్ వచ్చారు. సో చిట్ చాట్ లాగా వాళ్ళని దొరకబట్టి నా వ్యూయర్స్ కోసం కొన్ని క్వశ్చన్స్, వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ గురించి కొన్ని క్వశ్చన్స్, వాళ్ళ కామెంట్స్లో పెట్టిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో తను జయంత్, తను వంశీ. సో వీళ్ళు ఏంటంటే ఏని ఒక ఏ లాగా కాకుండా ఏని ఇంకా డిఫరెంట్ లాగా వాడుతున్నారు. అంటే ఇట్లా ప్రొడక్టివిటీ అంటే పర్ మంత్కి 10 lakhs ఎర్న్ చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్ పాస్డ్ అవుట్, నాకు తెలిసి వీళ్ళకి ఒక ఏజెన్సీ కూడా ఉంది 3 Atoms అని చెప్పి. సో దాంతో వండర్స్ చేస్తున్నారు. సో మన వ్యూవర్స్ కోసం నేను కొద్దిసేపు హోల్డ్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ నాకున్నాయి, ప్లస్ నా వ్యూవర్స్కి ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జయంత్కి, డైలీ ఏఏలో నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మినిట్ టు మినిట్ లేకుంటే డైలీ వైజ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. జయంత్, ఈ అప్డేట్స్ ఎక్కడ మనం తెలుసుకోవచ్చు అన్న? యాక్చువల్గా ఇప్పుడు ఏ అనేది ఏ స్టేజ్లో ఉందంటే రోజుకు కొత్త టూల్ వస్తుంది. అందరికీ అర్థమవుతుంది అసలు ఏ అంటే ఏంది, ఏ అంటే ఏం నేర్చుకోవాలి. సో ప్రజెంట్ మనం టూల్స్కి అప్డేట్ ఉండాలంటే ఒక డైరెక్టరీ అనుకోవచ్చు, హగ్గింగ్ ఫేస్ అని చెప్తా. అది ఓన్లీ డైరెక్టరీ అని కూడా కాదు, దాంట్లో మోడల్స్ కూడా ఉంటాయి, డిప్లాయ్ చేసిన స్పేసెస్ కూడా ఉంటాయి. డిప్లాయ్ చేసిన వాటి స్పేసెస్ అంటాం. హగ్గింగ్ ఫేస్ ఉంటుంది, దాంట్లో కొత్త ఏ మోడల్స్ వచ్చినా సరే దాంట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకో దాంట్లో కొంతమంది డిప్లాయ్ చేస్తారు, మనము వాటి టూల్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కొంచెం లిమిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్విట్టర్ అండ్ రెడిట్. ట్విట్టర్లో మంచి మంచి ప్రొఫైల్స్ ఉంటారు, వాళ్ళు దే విల్ టెస్ట్ దిస్ టూల్స్ అనమాట. టెస్ట్ చేసి వాళ్ళు రివ్యూస్ ఇస్తారు. మనం వాళ్ళ అకౌంట్ ఫాలో అయితే మనం డే టు డే అప్డేట్ ఉండొచ్చు. అండ్ రెడిట్లో కూడా ఏ కమ్యూనిటీస్ ఉంటాయి, ఇప్పుడు ChatGPT కమ్యూనిటీ అన్న, ఇప్పుడు కాంఫ్యూఏ కమ్యూనిటీ అన్న, చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. వాళ్ళు దాంట్లో ఏం చేస్తారంటే మనం కొన్ని ట్రై చేయలేం, కొన్ని టూల్స్ ట్రై చేయలేం, కొన్ని మోడల్స్ లోకల్గా ఉంటాయి, అవన్నీ మనం ట్రై చేయలేం. దాంట్లో కమ్యూనిటీ ఓన్లీ మన ఇండియా నుంచి కాదు కదా, బయట దేశం నుండి, వరల్డ్ వైడ్ నుండి చాలామంది ఉంటారు. వాళ్ళు టెస్ట్ చేసి మనకి వాళ్ళే రివ్యూస్ ఇస్తారు, మనం అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏది నేర్చుకోవాలన్నా ఒకసారి రెడిట్లోకి వెళ్ళండి, ఏజెంట్స్ కమ్యూనిటీ ఉంటుంది. ChatGPT గురించి తెలుసుకుంటే ChatGPT కమ్యూనిటీ ఉంటుంది. ఇలా చాలా కమ్యూనిటీస్ ఉంటాయి, అవన్నీ జాయిన్ అవ్వండి. ఎవ్రీడే ఎవరో ఒకరు పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో మనం ఏ గురించి కొంచెం అప్డేట్గా ఉండొచ్చు వీటి వల్ల. ఇంతే అన్న. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏ అప్డేట్స్ అంటున్నారు కదా, మా వ్యూవర్స్ కోసం అదేమన్నా రిసోర్సెస్ లింక్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రొవైడ్ చేయగలుగుతారా? పంపిస్తాను అన్న. ఒక 30 ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయి నేను ఫాలో అయ్యేటివి, అవి మీకు పంపిస్తాను. ఆల్సో రెడిట్ అకౌంట్స్ కూడా పంపిస్తాను. అంతే. ఓకే. సో దీంట్లో ఎలాంటి ఫ్యాన్సీ ఎడిట్స్ ఉండవు, కంటెంట్ మాత్రం మస్తు ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మీకు ఒకవేళ కంటెంట్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఓకే. ఇక్కడ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రిసోర్సెస్ లింక్స్ వచ్చిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో పెట్టండి. సో మీకు ఇంకేమైనా అవసరం ఉంటుందా ఏఏ మీద? ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వితౌట్ ఏఏ వీళ్ళు ఉండలేరు. మొత్తానికి మాట్లాడాలన్నా, స్పీచ్, సంథింగ్, ఎనీథింగ్, వీళ్ళు కోడింగ్ అయినా నాన్ కోడింగ్ అయినా ఏదైనా కానీ వీళ్ళు ఏఏతోనే వర్క్ చేస్తారు. సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ చేయండి. డన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సో డిజిటల్ మార్కెటర్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను వంశీని. ఏఏతోని సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎలా చేసుకోవచ్చు? ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఇది కొంతమంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కంప్లీట్గా బిజీ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కంటెంట్ను వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు వంశీ. సో వాళ్ళకి మన దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా విత్ ఏఏతోనే అడుగుతున్నా? డెఫినెట్లీ ఉందన్న. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఏ టూల్స్తోని మనం మోస్ట్లీ మన కంటెంట్ మొత్తం ఆటోమేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నీ ప్రొఫైల్లోనైనా లైక్ నా ప్రొఫైల్లోనైనా మనం టెస్ట్ చేసింది ఏంటంటే కంటెంట్ ఆటోమేషన్ పాసిబుల్ అవుతుందా? ఎస్. దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ అని చెప్తాను. ఎందుకనంటే సో మెనీ టూల్స్ వచ్చినాయి. ఇప్పుడు హేజన్ కానీ, లైక్ 11 Labs కానీ, లైక్ మన వాయిస్ని క్లోన్ చేయొచ్చు. జస్ట్ ఒక 30 minutes వాయిస్ ఉంటే మనది, ఆ వాయిస్ని క్లోన్ చేయొచ్చు. అండ్ ఆల్సో లైక్ 3 minutes ఆఫ్ వీడియో రికార్డింగ్ ఉంటాయి, ఆ వీడియోని క్లోన్ చేయొచ్చు మనం. సో ఇవి రెండు కాంబినేషన్ యూజ్ చేసి మనము లైక్ పర్ఫెక్ట్ వీడియోని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ దాని టాప్ ఆఫ్లో మనకు లైక్ ఒక మంచి ఎడిటర్ని హైర్ చేసుకొని, ఆర్ మన సర్వీసెస్ని వెబ్ ఇంప్రూవ్ ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వచ్చు మనం ఎడిటింగ్వి. మనం కంప్లీట్లీ కంటెంట్ మొత్తం ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు మన ప్రొఫైల్ లైక్ నా ప్రొఫైల్లో చెక్ చేసిన, లేకపోతే నీ ప్రొఫైల్లో చెక్ చేసిన, మన కంటెంట్ ఆల్మోస్ట్ లైక్ సమ్ ఆఫ్ ద కంటెంట్ ఇస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ యూజింగ్ ఏఐ, రైట్? లైక్ థంబ్నెయిల్స్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. లైక్ మనం థంబ్నెయిల్స్ కూడా మనం ట్రైన్ చేసుకొని మన లోరాతోనే, సో థంబ్నెయిల్స్ కూడా ఆటోమేట్ చేయొచ్చు.
సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కరెంట్లీ. ఇంత ముందుకు మనం చూస్తే ఇంత పాసిబిలిటీ లేదు, ఇంత కన్వీనియన్స్ లేదు మనకు ఒక కంటెంట్ చేయాలని అంటే. మనం ఒక స్టూడియో పెట్టుకొని ఇదంతా చేయాల్సి వస్తుంది. బట్ ఈ టూల్స్ వచ్చేసినాక లైక్ కంప్లీట్లీ కాస్ట్ చేంజ్ అయిపోయింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో చేయొచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళకి టైం ఉండదు చేయడానికి, కంటెంట్ చేయడానికి. సో దిస్ ఈజ్ ద ఆప్షన్ లైక్ బెస్ట్ ఫర్ దెమ్. ఒక్కసారి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే వాళ్ళ వీడియోస్ తీసుకొని, వాళ్ళ ఆడియో తీసుకొని మనం ట్రైన్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవ్రీడే మనం కంటెంట్ అనేది మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇవి మీరు యూజ్ చేసే టూల్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, పెయిడ్ వర్షన్స్ దొరుకుతాయి మనకి? పెయిడ్ అన్న, బట్ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఆర్ పెయిడ్. అండ్ ద ట్రికీ పార్ట్ ఏంటనంటే పెయిడ్ ఉంటేనే కొన్ని టూల్స్ అనేవి చాలా యాక్యురసీ అనేవి బాగుంటాయి. లైక్ ఓపెన్ సోర్స్ అనేవి లైక్ టూల్స్ వస్తున్నాయి, బట్ అప్ టు ద మార్క్ లేదు. అండ్ ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నా కానీ మనం రన్ చేయాలంటే మనకు ఒక హై ఎండ్ జీపీ అవి ఉండాల్సి వస్తుంది. సో ఇట్స్ బెటర్ టు గో లైక్ ఒక నాన్ టెక్నికల్ పర్సన్ అయితే ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ లైక్ టూల్స్ ప్లాట్ఫామ్ ఉంది. లైక్ మోస్ట్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని యూజ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ జయంత్ని అడుగుదాం ఒకసారి. ఓకే, ఇప్పుడు చాలామందికి ఒక మిత్ ఉంటుంది మైండ్లో. అంటే మిత్ ఏంటంటే ఏతో మనం వీడియోస్ జనరేట్ చేస్తాం కదా, వీడియో అండ్ 11 ల్యాబ్స్తో వాయిస్ ప్లస్ హైజెన్తో వీడియో చేసేసిన తర్వాత అది యూట్యూబ్లో మానిటైజేషన్ ఉంటుందా? దానికి రీచ్ కూడా సేమ్ ఈక్వల్గా మనము హ్యూమన్ వీడియోస్ లాగానే ఏ కూడా రీచ్ ఉంటుందా? ఆబ్వియస్లీ అన్న రీచ్ ఉంటుంది అండ్ మానిటైజేషన్ కూడా ఉంటుంది పక్కా. ఎందుకంటే మీరు చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ మనం యూట్యూబ్లో వచ్చేది మొత్తం ఏఐ కంటెంటే. యూట్యూబ్ పాలసీస్ కూడా ఉన్నాయి, మానిటైజేషన్ అయితే పక్కా జరుగుతుంది. ఇంకోటి వీడియోస్ ఎంత న్యాచురల్, మనం ట్రైన్ చేసే డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ వీడియోస్ ఎంత న్యాచురల్ ఉన్నాయని. మనం ఇచ్చే కంటెంట్ వాయిస్ కోసం మనం ఇచ్చే 30 minutes ఆడియో ఇస్తాం కదా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఎంత న్యాచురల్గా ఉందని. సో మనం ఇంకా ఎడిటింగ్ కూడా చేస్తాం కాబట్టి అసలు చాలామంది చెప్పలేరు అది ఏ వీడియో అని. అండ్ ఆబ్వియస్గా ఇప్పుడు మానిటైజేషన్ కూడా చూసుకుంటే పక్కా మానిటైజ్ అవుతుంది. సో బేసిక్గా జయంత్, స్టూడెంట్స్ కోసం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పెయిడ్ వర్షన్ వాడలేదు కదా, అన్ని పెయిడ్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని వాడకుండా వాళ్ళు కంటెంట్ క్రియేట్ ఏమైనా చేసుకోవచ్చా? అదేమైనా పాసిబిలిటీ ఉందా? ప్రజెంట్ అయితే ఏఐ ఇప్పుడు రీసెంట్గా అంటే 2-3 years కింద స్టార్ట్ అయింది కాబట్టి, కొంత టూల్స్ రావడం స్టార్ట్ అయినాయి కాబట్టి ఏఐ అనేది ఇప్పుడు ఎక్స్పెన్సివ్. కానీ మనం ఇంకా 2-3 years అయితే ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది టూల్స్లో మనం టెంప్ మెయిల్ ఉంటుంది, టెంపరీ జీమెయిల్ సంథింగ్ మనకు ఆన్లైన్ టూల్స్ ఉంటాయి. అక్కడికి టెంప్ మెయిల్ యూజ్ చేస్తామనుకో వీ కెన్ క్రియేట్ అన్లిమిటెడ్ అకౌంట్స్ అనమాట. సో మనకి క్రెడిట్స్ వస్తాయి. ఇంకో ట్రిక్ ఏంటంటే ఈ ఏఐ టూల్స్ అనేవి Tier 1 కంట్రీస్కి ఎక్కువ ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. మనకి లో టైర్ కాబట్టి మనకి ఎక్కువ క్రెడిట్స్ రావు మన అకౌంట్స్ మీద. ఓన్లీ Tier 1 కంట్రీస్కి క్రెడిట్స్ ఎక్కువ వస్తాయి. సో మనం ఏం చేయొచ్చు అంటే VPN యూజ్ చేయొచ్చు. VPN యూజ్ చేసి టెంప్ మెయిల్తో లాగిన్ అవ్వండి, మనకి క్రెడిట్స్ వస్తాయి. మనకు వచ్చే ఎగ్జాంపుల్ మనకు 30-40 క్రెడిట్స్ వస్తాయి అనుకోండి. అదే VPN యూజ్ చేసి USA కనెక్ట్ చేస్తే మనకి 100-150 క్రెడిట్స్ వస్తాయి. సో ఈ ట్రిక్ యూజ్ చేసి మనం లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ టెంప్ మెయిల్ యూజ్ చేసి మనం చాలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ట్రిక్. ఇంకోటి ఏంటంటే గూగుల్ కొలాబ్లో మీకు కొంచెం GPU రిసోర్స్, చిన్న GPU రిసోర్స్ ఇస్తుంది. చిన్న ఓపెన్ సోర్స్ మోడల్స్ గూగుల్ కొలాబ్లో రన్ చేయొచ్చు. స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే గూగుల్ కొలాబ్లో చిన్న AI మోడల్స్, ఓపెన్ సోర్స్ మోడల్స్ రన్ చేయొచ్చు. ఒక్కసారి సంథింగ్ గూగుల్కి వెళ్ళండి. ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ మోడల్ ఉంది కదా, ఇమేజ్ జనరేషన్ మోడల్ గూగుల్ కొలాబ్ ఇట్లా సెర్చ్ చేయండి, మీకు ఏదో ఒక పక్కా లింక్ వచ్చేస్తుంది. గూగుల్కి వెళ్ళి ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఫోకస్ అని UI ఉంది, అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది. దానికి ఫోకస్ ఇమేజ్ జనరేషన్ కొలాబ్ అని సెర్చ్ చేయండి, మీకు పక్కా కొలాబ్ లింక్ వస్తుంది. ఇఫ్ సపోజ్ మీరు వీడియో జనరేషన్ కోసం అనుకుంటారు, ఇప్పుడు WAN 2.1 వచ్చింది, అది మన చైనీస్ ఓపెన్ సోర్స్ మోడల్. అది ఇప్పుడు పెయిడ్ మోడల్స్ కన్నా చాలా మంచిగా ఉంది. WAN 2.1 గూగుల్ కొలాబ్ లింక్ అని సెర్చ్ చేయండి, మీకు అక్కడ కొలాబ్ లింక్ వచ్చేస్తుంది గూగుల్లో. అది ఓపెన్ చేసి రన్ చేసుకోండి. కానీ ఏంటంటే ఒక 2-3 వీడియోస్ లేకపోతే కొన్ని ఫొటోస్ జనరేట్ చేసిన తర్వాత అది ఎగ్జాస్ట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆ టాస్క్ని ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో మీకు
మళ్ళీ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రిక్స్ యూజ్ చేసి స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఏఐని ఇప్పటికీ కొంచెం ఫ్రీగా యూజ్ చేయొచ్చు, అంతే అన్న. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వంశీ దీనికి ఆన్సర్ చెప్తాడు. బేసిక్గా ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు అంటే బీటెక్ టెక్నికల్ టెక్ సైడ్. సో మీరు 4 years బ్యాక్ ఏఐ అనేది లేదు కదా. సో మీరు ఈ ఏఐ మెషిన్ లెర్నింగ్ అనే కోర్సెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు? లైక్ అప్పుడు మీకు అనిపించిందా ఇట్లా ఏఐ ఇంత ట్రెండ్ అవుతుందని చెప్పి, లేకపోతే ఈ మెషిన్ లెర్నింగ్ ఈ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ వస్తుందని మీకు ముందే గెస్ చేశారా? ఎందుకు అంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కావచ్చు, కానీ చాలామందికి మిత్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాదు, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ అనేది లాస్ట్ 8 years నుండి ఉన్నవి నాకు తెలిసి చాలా యూనివర్సిటీస్లో ఉన్నవి. సో అబ్రాడ్లో కూడా చాలా యూనివర్సిటీస్లో ఉన్నాయి. సో అప్పుడు మీరు నేర్చుకున్నప్పుడు, మీరు ఆ కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు మీ పేరెంట్స్ సైడ్ నుండి ఏమన్నా, అసలు మీ ఫ్రెండ్స్ సైడ్ నుండి ఏమన్నా అరే ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అవుతున్నావు, దీనికి స్కోప్ లేదు అని చెప్పి చాలామంది అని ఉంటారు కదా. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏందనేది ఒకసారి వంశీ. డెఫినెట్లీ అన్న, లైక్ ఇప్పుడున్న ఏఐకి మేము తీసుకున్నప్పుడు కోర్స్ తీసుకునే ముందు ఉన్నప్పుడు ఏఐకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అప్పుడు ChatGPT లేదు, లైక్ ఏం లేదు. లైక్ బేసిక్లీ ఏఐ అని అంటే ఎవరికి నార్మల్గా తెలియదు బేసిక్లీ ఏ అంటే ఏంటిది, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటిది అని చెప్పేసి. సో ఆ టైంలో లైక్ మేము గ్రాడ్యుయేట్స్ అయినాక, లైక్ ఇంటర్ చదివినాక, లైక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఫిక్స్ ఉంది. బట్ దాంట్లో సబ్ డొమైన్స్ వచ్చాయి అప్పుడు. నువ్వు కంప్యూటర్ సైన్స్లో ఏంటి, సైబర్ సెక్యూరిటీయా, డేటా సైన్సా, లేకపోతే A&ML అని చెప్పేసి. సో అప్పుడు మాకు కూడా ఇంటర్మీడియట్ అయిపోయినాక లైక్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ తెలియదు. సో కొంచెం రీసెర్చ్ చేస్తాం, ఏఐ అంటే ఏంటిది, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటిది, అండ్ దీనికి ఎంత స్కోప్ ఉంది, లేకపోతే ఎందుకంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అరే మిషన్ లెర్నింగ్ ఏఐతో ఏంటంటే లైక్ మనం ఎలా థింక్ చేస్తామో అంటే ఒక మిషన్కి కూడా సేమ్ అంత థింకింగ్ క్యాపబిలిటీ మనం ఇవ్వచ్చు అనే ఒక థాట్ నాకు చాలా లైక్ ఇన్స్పిరేషన్ అనిపించింది. లైక్ అదొక లైక్ మనము అంత ఇంటెలిజెన్స్ని ఒక మిషన్కి ఇవ్వచ్చా, అది జస్ట్ నార్మల్గా ఎలక్ట్రిక్ పవర్తో రన్ అవుతుంది, దానికి మనలాగా థింక్ చేసే కేపబిలిటీస్ ఇవ్వచ్చా అనే థింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ దానిపైన రీసెర్చ్ చేశాక నాకు ఓకే ఇది స్ట్రీమ్ ఇంకా ఫిక్స్ అండ్ దిస్ ఈజ్ ద ఫ్యూచర్ అని అనిపించింది నాకు అప్పుడు. సో ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక లైక్ బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చింది ChatGPT. సో ChatGPT వచ్చినాక టెస్ట్ చేసాం, లైక్ ఫస్ట్ మన ఇండియాకి యాక్సెస్ వచ్చినప్పుడు టెస్ట్ చేసాం. లైక్ అప్పుడు అనిపించింది లైక్ దిస్ ఈజ్ అ పొటెన్షియల్ ఆఫ్ ఏఐ, లైక్ ఏఐతో ఏమేమి చేయొచ్చు మనం. ఓన్లీ ప్రజెంట్ టెక్స్ట్ మోడల్ ఇచ్చింది, బట్ ఇన్ ఫ్యూచర్ దెర్ ఆర్ సో మెనీ స్కోప్. లైక్ ఇమేజెస్ వచ్చినాయి, ఇప్పుడు వీడియో వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు ఎవరు థింక్ చేయలేదు, అరే ChatGPT వస్తే మీ పేరెంట్స్ ఏమన్నా ఫస్ట్ వీళ్ళ గురించి పక్కన పెట్టేసి మీ పేరెంట్స్, అసలు పేరెంట్స్కి ఏ అంటే కూడా తెలియదు, మీకంటే ఈ గ్రౌండ్ రీసెర్చ్, సో ఇంటర్నెట్ రీసోర్సెస్లో ఏదో నేర్చుకుని మీరు నాలెడ్జ్ తీసుకున్నారు. మీ పేరెంట్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, వాళ్ళు ఏమన్నారు? దీనికి మన జయంత్ ఆన్సర్ చేస్తున్నాం. పేరెంట్స్ అయితే ఏమనలేరన్న, నేను ఈ కోర్స్ తీసుకుంటా అంటే అది తీసుకో చదువు అని చెప్పారు. జనరల్గా ఎక్కువ మనం ఇది చేస్తున్నాము, మనకు నచ్చింది చేస్తున్నాం అంటే వాళ్ళు ఎప్పుడైనా ఓకే అంటారు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్న, ఫస్ట్ మేము బీటెక్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం వచ్చింది CSM, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అని అప్పుడే ఇంట్రడ్యూస్ అయింది బీటెక్లో. ఓకేనా, ఇంకా చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఈసీ తీసుకుంటారు, ఒక్కొక్కరు నార్మల్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. వాళ్ళందరూ వచ్చి ఇది ఎందుకు తీసుకుంటున్నావు, ఇప్పుడు దీంట్లో ఫ్యాకల్టీ కూడా ఉండరు, మీకు నోట్స్ కూడా ఉండవు. నిజం చెప్పాలంటే సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఏందన్న, ఫ్యాకల్టీ లేరు, నోట్స్ లేరు, కానీ ఇక బయట నోట్స్ లైబ్రరీలో బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయినాం మేమైతే, అది అన్న. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా బిఫోర్ ChatGPT, బిఫోర్ ఈ రెవల్యూషన్ రాకముందు చాలామంది ఫ్రీలాన్సర్స్ ఉండేవాళ్ళం. సో ఫ్రీలాన్సింగ్ స్కోప్ అనేది ఏఐలో ఉంటుందా? అంటే లైక్ ఇప్పుడు టెకీస్ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ ఫ్రీలాన్సింగ్ స్కోప్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, వాళ్ళ స్కిల్ని వాళ్ళు ఎంత మానిటైజ్ చేసుకోగలుగుతున్నారు? సో అన్న, ఒకప్పుడు నార్మల్గా ఏదైనా పని చేయాలంటే టీం కావాల్సి వస్తుంది. అది ఫ్రీలాన్సర్స్కి ఇంపాసిబుల్ టాస్క్, ఒక్కడు ఉంటాడు కాబట్టి చేయలేకపోతాడు. ఇప్పుడు వచ్చిన ఏ టూల్స్ వల్ల ఏంటంటే హీ కెన్ బిల్డ్ ఏ టీమ్. ఓకేనా, ఇప్పుడు మనము ఏఏ నుంచి మనీ అర్న్ చేయొచ్చా, సైడ్ హెస్టల్స్ చేయొచ్చా అంటే ఏఏ వచ్చినాక చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అయినాయి. ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసాం, డెత్ పర్సన్ వీడియోస్ అని. దానికి ఒక్క వీడియోకి 15,000 ఛార్జ్ చేస్తారు. ఓకేనా, ఒక్క వీడియో 15,000 అనుకున్నా, ఇప్పుడు నార్మల్ కొంతమంది జాబ్ చేస్తారు, వాళ్ళ శాలరీ 30,000 ఉంటుంది.
నీకు 2-3 వీడియోస్ చేస్తే నీకు 30,000 45,000 వచ్చేస్తుంది కదా. ఓకేనా. ఇంకోటి ఈ మధ్య ట్రెండింగ్ కంటెంట్ ఏం చూస్తున్నాము, ఏఐ యాడ్స్ చూస్తున్నాం. ఒకప్పుడు ఓన్లీ యానిమేషన్ చేసేటోళ్ళు డిఫరెంట్ ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు క్రియేటివ్ వాళ్ళే చేసేవాళ్ళు యాడ్స్ కానీ ఏదన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, యాడ్స్ క్రియేట్ చేస్తున్నారు, ఇమేజెస్ జనరేట్ చేసి స్టోరీ టెల్లింగ్ ఏమో ChatGPT నుంచి తీసుకొని, వాయిస్ ఓవర్ ఏమో 11 Labs నుంచి తీసుకొని ఇమేజెస్ని వీడియోలా చేయడానికి, లేకపోతే డైరెక్ట్ వీడియో కోసం వియో వచ్చింది. వేరే డైరెక్ట్ వీడియోకి ముందు వేరే టూల్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఇమేజ్ టు వీడియో చేస్తారు, కొంతమంది వీడియో టు వీడియో చేస్తారు. ఇవన్నీ కంబైన్ చేసి ఒక యాడ్స్ క్రియేట్ చేస్తారు. ఒక్క యాడ్కి కూడా 20,000 15,000 25,000 ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. పే చేస్తున్నారు మార్కెట్లో. ఇప్పుడు ఇట్లా కంపేర్ చేస్తే కొత్త జాబ్స్ క్రియేట్ అయినట్టే కదా. ఒకప్పుడు యాడ్ క్రియేట్ చేయాలంటే పెద్ద యాడ్ టీమ్ కావాలి, ఇప్పుడు ఒక్క పర్సన్ చేయగలుగుతాడు. సో నాకు తెలిసి వీడియో 50% మీరు చూసే ఉంటారు. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి ఒక్క లైక్ కొట్టండి, వేరే వాళ్ళకి సజెషన్కి వెళ్ళిపోతే మంచి మంచి కంటెంట్ ఇలానే. సో బేసిక్గా ఈ వీడియో మీరు ఇప్పటివరకు చూసుండారంటే మీకు వాల్యూ కంటెంట్కి యాడ్ అయి ఉండదని అనుకుంటున్నాను. సో వాల్యూ అనిపిస్తే మీకు ఒక మీ సైడ్ నుండి నాకు సపోర్ట్ ఒక లైక్ సింబల్ లేకుంటే సబ్స్క్రైబ్ అలాంటివి చేయండి. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో చాలామంది జయంత్ ఇప్పుడు మీరంటే టెకీస్ అంటే ఆల్రెడీ ఒక 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చి దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని మీరు రియల్ టైంలో మానిటైజ్ చేసేసుకుంటున్నారు. సో కొంతమంది నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తాను. సో వాళ్ళు ఏదో లైక్ ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అంటే ఇలాంటి ఏఐ మీద ఎలాంటి నాలెడ్జ్ కూడా ఉండదు. మీకు 4 years ఉన్నంత వాళ్ళు ఏదో సింపుల్గా ఒక యూట్యూబ్లో ఏదో రిసోర్స్ తీసేసుకొని సో ఇది మీరు వండర్స్ చేయొచ్చు, దీంతో మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఫేక్ గురూస్ ఉంటారు కదా, ఏఐ గురూస్. సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అసలు? ఫస్ట్ నేను చెప్తానన్నా, లైక్ ఇది ఏదైతే ఉందో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే చాలామంది ఫేక్ గురూస్ మన తెలుగు కమ్యూనిటీలో అయితే చాలామంది ఫేక్ గురూస్ ఉన్నారు. సో వాళ్ళకి ఏం వస్తుందో ఏం రాదో తెలియదు. వాళ్ళు ప్రీమియం బేసిక్ ఏంటంటే వాళ్ళు ప్రీమియం సబ్స్క్రిప్షన్స్కి మేబీ ప్రమోట్ చేస్తున్నారో తెలియదు కానీ సో వాళ్ళకు మీకు డిఫరెన్స్ అనేది చాలామందికి తెలియాలి. అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది కామెంట్ బాక్స్లో ఇచ్చారు. బేసిక్గా నాకు తక్కువ మంది ఫాలోవర్సే సబ్స్క్రైబర్సే, బట్ కొన్ని క్వశ్చన్స్ అయితే వాల్యూ యాడ్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతారు. సో దీనికి మీరిద్దరు ఆన్సర్ చేయాలి, డిఫరెంట్గా ఆన్సర్ చేయాలి. అవునన్నా, చాలామంది అసలు వచ్చారు స్పేస్కి, అసలు ఎందుకు వచ్చారు అని ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగితే. సో నార్మల్గా ఏమైపోయిందని అంటే ఏ అనేది బూమ్ వర్డ్, లైక్ బజ్ వర్డ్ అయిపోయింది. అందరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఫ్యాక్ట్ అది. లైక్ మేము జాయిన్ అయినప్పుడు కూడా ఫ్యాకల్టీ ఎవరు లేరు, అది ఫ్యాక్ట్. సో ఈ స్పేస్ని ఆక్యుపై చేయడానికి ఏం చేస్తారంటే ఓకే ఏ అనేది బూమ్ అవుతుంది, అది బజ్ వర్డ్ ఉంది, సో దానిపైన కొంచెం కంటెంట్ క్రియేట్ చేద్దాం అని థాట్ వచ్చింది. అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. ఇంకా కథం గూగుల్లో కొడుతున్నారు. సో ఇదే నా ప్రాసెస్. అక్కడ నుండి స్టార్ట్ అయింది. గూగుల్లో పోయి కొట్టేసి చలో కంటెంట్ చేద్దాం, ఒక స్క్రిప్ట్ రాద్దాం, పెట్టేద్దాం వీడియో. సో ఇలా అయిపోయింది. అప్పుడు ఏమైంది, ఓకే బజ్ వర్డ్లో ఉన్నది కాబట్టి మంచి దానికి రీచ్ వస్తుంది వీడియోకి, లైక్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అది ఏంది తెలుసుకోవాలని చెప్పేసి. సో అంత మంచి రీచ్ వచ్చినాక ఎందుకు ఆపేస్తాడు, నెక్స్ట్ వీడియో ఇంకోటి చేస్తాడు, ఇంకొకటి. సో అలా అయిపోయింది. ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేకపోవడం, గూగుల్లో అయినా సరే ఎక్కడైనా సరే లేకపోవడం, వీళ్ళు అర్థం చేసుకొని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడం సమ్టైమ్స్. సో ఇలా అయిపోయింది. అండ్ మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది, సో వీడు వచ్చి మాట్లాడుతుండు వీనికి ఏం తెలుసు అని కూడా చాలామంది అనుకుంటారు. సో మాది వచ్చేసి కోర్ బ్రాంచ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. వీఆర్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ JNTU. సో మాకు తెలుసు లైక్ వాట్ ఈస్ ఏ అనేది, మిషన్ లెర్నింగ్ ఏంటి, దాని కోర్ వాల్యూస్ ఏంటివి, ఎలా వర్క్ అవుద్ది అని చెప్పేసి తెలుసు. సో అది తెలిసిన వాళ్ళు అంటే నేననే కాదు, కొంచెం చదువుకున్న వాళ్ళు, దాని గురించి కొంచెం టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసిన వాళ్ళు కొంచెం చెప్తే బాగుంటుందని నా ఒపీనియన్. లైక్ ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెప్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు. సో అది నా ఒపీనియన్. జగన్ మీ ఒపీనియన్? యాక్చువల్లీ నేను మా గురించి నేను చెప్పాలంటే అన్న, డప్పా కొట్టుకోదాం కాదు, వీఆర్ నాట్ టీచర్స్, వీఆర్ బిల్డర్స్. ఓకేనా. మేము ఏదైనా బిల్డ్ చేసాం కాబట్టి మీకు చెప్దాం అనుకుంటున్నాం. మాకు సొంత AI టూల్స్ ఉన్నాయి, మేము బిల్డ్ చేసుకున్నాం. ఈవెన్ అది API యూజ్ చేసి అయినా దానికన్నా ముందు ఎగ్జాంపుల్ thumbnail యాప్ చేసాం, దానికన్నా ముందు వేరే టూల్స్ కూడా ఉన్నాయి ఏ thumbnails. కానీ మేము ఇచ్చే ఫీచర్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. మేము ఇచ్చేసినాము, ప్రజెంట్ డౌన్గ్రేడ్ చేసినాము thumbnails ల్యాబ్స్ మాత్రం. అండ్ మేము స్టూడెంట్స్ కోసం ఒక ఫ్రీ AI టూల్ క్రియేట్ చేసాం, students.in అని. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 6 టూల్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఆ టూల్స్. ఓన్లీ అదొక్కటే కాకుండా అన్న వంశీ ఉన్నాడు,
వంశీ ఇండియాలో జెన్ఏ బిల్టన్ కండక్ట్ చేశారు. వంశీ ఏజెంట్స్ కేటగిరీలో ఇండియా వైడ్గా ఫస్ట్ పొజిషన్ వచ్చింది. ఓకేనా, ఒక 1562 టీమ్స్ ఉన్నాయి. 1562 టీమ్స్లో వంశీ టీం ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మోస్ట్లీ వంశీ హ్యాండిల్ చేసుకుందాం మొత్తం. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫేక్ గ్రూస్ గురించి మాట్లాడితే వంశీ చెప్పినట్టు పెద్ద హైప్ అన్న. హైప్ ఎక్కడ ఉంటాడో మనీ ఉంటుంది. ఓకేనా, ఈ డిజిటల్ మార్కెటర్స్కి కొంతమంది వాళ్ళకి ఎట్లా మార్కెటింగ్ చేయాలో తెలుసు. ఒక ట్రైనర్ని పట్టుకొస్తారు, అరే బాబు నువ్వు కార్పొరేట్లో పనిచేస్తున్నావు కదా, నువ్వు పనిచేస్తున్నావు అని చెప్తే కోర్స్ జాయిన్ అవుతారు. ఏమనంటే లర్న్ ఫ్రమ్ కార్పొరేట్స్ అనేస్తాము, నీ కోర్స్ జాయిన్ అవుతారు, మనం అమ్మేద్దాం. ఇదొక బయట జరిగేది మొత్తం ఇదే. వాళ్ళకి తెలియకపోని బయట జరిగేది మొత్తం ఇదే. ఇంకోటి మమ్మల్ని పిలిచారు, కొన్ని ఎడ్యుటెక్స్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మీరు మాకు జనరేటివ్ AI చెప్తారా, మా దాంట్లో చెప్తారా అని చెప్పారు. పోయినాం, సిలబస్ చెక్ చేసినాం. అసలు జనరేటివ్ AI కాదు అది, కోర్ మెషిన్ లెర్నింగ్. ఇంకా పాత కోర్సెస్ రీబ్రాండ్ చేస్తారు జనరేటివ్ AI అని. ఏం లేదు, ఇది బజ్ వర్డ్. జనరేటివ్ AI యాడ్ చేస్తే పైసలు వస్తాయి. ఇప్పుడు మార్కెటింగ్ ఉంది, మార్కెటింగ్కి జనరేటివ్ AI యాడ్ చేస్తారు. ఏం నేర్పారు, ChatGPT ఎట్లా వాడాలో చెప్తారు. ChatGPT ఎట్లా వాడాలో ఒకటి చెప్పాలా అన్న, ఒక టూల్ ఎట్లా వాడాలో చిన్న టూల్స్ ఒకటి చెప్తేనే నేర్చుకుంటామా. ఒక యూజర్ వచ్చి టూల్ ఓపెన్ చేస్తే ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మనకు టూల్ వచ్చేస్తుంది. ఫస్ట్ మన వాళ్ళకి ఏమైందంటే మనము ఒక టూల్ ఎక్స్ప్లోర్ చేయడం ఆపేసినాం. ఇంతసేపు పక్కన వాళ్ళు చెప్తేనే వినాలి, పక్కన వాళ్ళు చెప్తేనే నేర్చుకోవాలని ఒకటి చాలా మందికి ఉంటుంది. అది ఒక్కటి బంద్ చేసి మనంతా మనం టూల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పుడు టూల్ ఎక్స్ప్లోర్ చేస్తే మనకు అర్థమవుతుంది ఇది మనకు వస్తుందా రాదా. రాకపోతే నేర్చుకుందాం. సింపుల్ టూల్స్కి కూడా మీరు కోర్స్ కొంటారు, సింపుల్ టూల్స్కి కూడా వాళ్ళని చెప్తేనే వింటా నేను అనే మైండ్ సెట్తో ఉండరు. ఆ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి ఫేక్ గ్రూస్ గురించి వస్తే, నాకు తెలిసి మీరు అందరూ యాడ్ చూసి ఉంటారు, నేను పేరు తీసుకోవాలనుకుంటలే. ఒకడు వస్తాడు రోడ్డు మీదకి వచ్చి, నా జాబ్ పోయింది నాకు ఎట్లా ఇప్పుడు అంటే, మన తోకాడు వస్తాడు. వాడు వచ్చి ఏ నేర్చుకో, ఏతో ప్రజెంటేషన్స్ చేయి, ఏతో ప్రజెంటేషన్స్ చేస్తే 45 LP వస్తుందంట. వాడిని ప్రజెంటేషన్ చేస్తే 45 LP ఓడిస్తాడన్న. నాకు కూడా చిన్న క్వశ్చన్ ఒకటి. రీసెంట్గా కూడా కొన్ని వీడియోస్ చూస్తున్నాను నేను, కొంతమంది ఫేక్ గ్రూస్ అనుకోవచ్చు, ఫేక్ క్రియేటర్స్ కావచ్చు. సో వాళ్ళు ఏమంటారంటే, బ్రో ఒక్క 10 సెకండ్స్లో ఒక టూల్ వాడితే మీకు లోగోకి 10,000 వస్తుంది. లోగోకి ఎవడు ఇస్తాడు బ్రో 10,000? ఫస్ట్ ఆ క్లయింట్ ఎట్లా దొరుకుతాడు నీకు? లోగోకి ఇవ్వడం పక్కా పెడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఉంటుంది, నాకు హ్యూమన్ టచ్ కావాలి. లోగో అంటే ఏంటిది, బిజినెస్కి ఫేస్ వాల్యూ కదా. సో నాకు హ్యూమన్ టచ్ కావాలి, నా కలర్స్ నాకు డిఫరెంట్గా ఉంటాయి, లేకుంటే నా ఫాంట్ ఇది కావాలనుకుంటా, దానిలో నాకు ఒక లైఫ్ ఉండాలనుకుంటా. బట్ వీడు వస్తాడు ఏంటంటే డైరెక్ట్ సింపుల్ ఒక్క ప్రాంప్ట్ ఇస్తే అయిపోతుంది, మీకు లోగోస్ వస్తాయి. ఏం లోగోస్ అవి? ఒక్క బిజినెస్ చేసి చూపించమని చెప్పండి అవి. సో ఇట్లాంటి గురూస్ నేను చాలామంది చూస్తున్నా. సో వాళ్ళకి రీచ్ అయ్యేలాగా కూడా ఈ వీడియో మీరు షేర్ చేయొచ్చు. ఓకే, ఇంకో క్వశ్చన్, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో బేసిక్గా ఈ క్వశ్చన్ చాలామంది మీరు చాలా యూట్యూబ్లో చూసి ఉంటారు. సో మనం ఎక్స్పర్ట్స్ని అడుగుతున్నాం క్వశ్చన్ ఇది. సో క్వశ్చన్ ఏంటంటే, AI హ్యూమన్ని రీప్లేస్ చేస్తుందని చెప్పి ఈ క్వశ్చన్ తెలియని వాళ్ళు ఉండరు, దీనికి ఆన్సర్ తెలియని వాళ్ళు ఉండరు. బట్ మీ వర్షన్లో అసలు దీనికి ఆన్సర్ ఏంటిది? సో అన్న, నా ఒపీనియన్ ఏంటంటే, అఫ్కోర్స్ కొన్ని జాబ్స్ ఉంటాయి, కొన్ని జాబ్స్ అనేవి ఆటోమేట్ అవుతాయి ఏతోని. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఏదైతే కోర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో, సో మోస్ట్లీ అవి ఆటోమేషన్ కావు. ఓకే, లెటెస్ట్ ఇప్పుడు వెబ్బింగ్ ప్రోని ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన టీంలో ఒక 4 మెంబర్స్ ఉన్నారు కాలర్స్, లెటెస్ట్ ఎగ్జాంపుల్. సో ఒక 4 మెంబర్స్ని ఉన్నప్పుడు అక్కడ స్కోప్ ఉంది, నేను ఏతో ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడున్న వాయిస్ మోడల్స్తోనే నేను దాన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఓకే, అండ్ అదే సేమ్ థింగ్ ఆల్రెడీ జరుగుతుంది బయట. ఇప్పుడు US తీసుకున్నా, వేరే కంట్రీస్ తీసుకున్నా, అక్కడ చాలా లైక్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉన్నాయి. మన ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళు సబ్స్క్రిప్షన్స్ అన్ని డాలర్స్లో పెట్టడం వల్ల మన కన్వర్షన్ ఛార్జెస్ అవి వేసి లైక్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో దానివల్ల లైక్ మనకు మాన్యువల్ లేబరే తక్కువ కాస్ట్ పడుతుంది దానికన్నా. సో అందుకనే ఆటోమేషన్స్ అనేవి జరగట్లేదు. కానీ దెర్ ఈజ్ ఎ స్కోప్ టు ఆటోమేట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా ఎంత ఆటోమేషన్ ఉన్నా సరే మనకు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక కంపెనీకి AI కన్సల్టెంట్గా వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేసినప్పుడు లైక్ ఎవ్రీథింగ్ నేను రెస్పాన్సిబుల్ ఉంటా అక్కడ. నేను పోయి ఎందుకు కోడ్ ఇక్కడ ఎందుకు వచ్చింది అని అంటే, AI ఇచ్చిందని చెప్పలేను కదా వాళ్ళకి. కరెక్ట్, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దానికి, ఎందుకు వచ్చిందని అంటే ఇది పాటించినాం, సమ్ రూల్స్ ఉన్నాయి, ఎందుకని నేను యూజ్ చేసినా అని చెప్పాలి వాళ్ళకి. నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కోడ్ని. సో
కోడ్ అది ఇవ్వడం కాదు, దాన్ని నువ్వు అర్థం చేసుకొని ఓకే ఇక్కడ ఎందుకు వచ్చిందని చెప్పి చూసేయాలి. ఎందుకనంటే రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది, వాళ్ళు వైప్ కోడింగ్ అని చెప్పేసి ఒక టూల్ డెవలప్ చేసిండు. ఆ టూల్ డెవలప్ చేసిండు, మనీ వచ్చింది, స్టార్టింగ్ యూజర్స్ వచ్చారు. కానీ ఏమైంది, వానికన్నా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా కోడింగ్లో, యూజ్ చేసి దాన్ని బ్రేక్ చేసేసారు. వన్ ఏపీఐ క్రెడిట్స్ వాడుకున్నాడు, సమ్ అమౌంట్ లాస్ వచ్చింది అతనికి, అప్లికేషన్ అనేది షట్ డౌన్ చేయడం వచ్చింది. సో నేను ఏమంటున్నా అంటే ఏదైనా ఏతో పాసిబుల్ అవుతుంది, బట్ దాని కంప్లీట్ అండర్స్టాండింగ్ తెలుసుకోకుండా అడాప్ట్ చేసుకోవాలి. కంప్లీట్ అండర్స్టాండ్ చేసుకోకుండా డైరెక్ట్ వెళ్ళి ట్రై చేసి ఏదో చేస్తానంటే ఒక్కోసారి రిటర్న్ కూడా అవుతుంది, బ్యాక్ స్లాష్ కూడా అవ్వచ్చు. సో అది నా ఒపీనియన్ అన్న. ఇప్పుడు నువ్వు మన జాబ్స్ రీప్లేస్ చేస్తుందా, హ్యూమన్ రీప్లేస్ చేస్తుందా అంటే కంపల్సరీ అన్న, కంపల్సరీ ఏ అనేది కొన్ని జాబ్స్ మటుకు పక్కా రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకో, మల్టీమీడియా కంటెంట్ ఇప్పుడు స్టాక్ ఫొటోస్ చేయడం కానీ స్టాక్ వీడియోస్ చేయడం అది మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు అలాంటి చాలా వెబ్సైట్స్ బంద్ అయిపోయినాయి. అవి ఇప్పుడు ఏదో జనరేట్ చేసుకుంటారు. ఇంకోటి యానిమేటెడ్ వీడియోస్, ఇంకోటి ఏమంటాం క్రియేటివ్ సైడ్ మొత్తం, క్రియేటివ్ ఫీల్డ్ మొత్తం ఇప్పుడు అది కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఒక ట్రైన్ చేసినాం అనుకో, అక్యురేట్ ఫొటోస్ ఇచ్చేస్తుంది నీకు. ఎక్కువ బడ్జెట్, ఒకప్పుడు ప్రోడక్ట్ ఫొటోస్ చేయాలంటే చాలా బడ్జెట్ కావాలి, సెటప్ కావాలి. ఇప్పుడు ఏముంది, మంచి ప్రాంప్ట్ ఇచ్చేటోడు అయిపోతే సరిపోతుంది, మంచి ఫోటోషూట్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటన్నా ఇప్పుడు అందరూ భయపెట్టిస్తారు ఏ రీప్లేస్ చేస్తుంది, హైప్ ఇచ్చేసి ఏదో ఒకటి అమ్ముదాం అనుకుంటారు. ఆ జాగ్రత్త మాత్రం పడకూరి, ఎందుకంటే ఇప్పుడేం రీప్లేస్ చేయదు, ఇంకా టైం పడుతుంది, 2-3 years 4 years 5 years కానీ పక్కా రీప్లేస్ చేస్తుంది. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఆ ఫీల్డ్కి ఒక సంబంధించిన ఒక ఏఐ టూల్ ఉంటుంది, ఆ ఫీల్డ్కి ఒక ఏఐ టూల్ ఏదో ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది నేర్చుకోండి. అది నేర్చుకొని మీ ఫీల్డ్లో ఎక్సెల్ కండి. ఏ నేర్చుకున్నా ఎప్పుడు ఏ రీప్లేస్ చేయదు, ఏ నేర్చుకొని వాడినే ఏ రీప్లేస్ చేస్తుంది. మీరు అందరూ ఏ నేర్చుకోండి, అక్కడ ఏం రీప్లేస్ చేయదు. కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవుతావు. మనం టెక్నాలజీ చేంజ్ అవుతుంటే మనం అప్గ్రేడ్ కావాలి, మనం చేంజ్ కావాలి. ఎందుకంటే పాత జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా కొత్త టూల్స్ నేర్చుకొని అప్గ్రేడ్ అవ్వాలి అంతే. ఇంకోటి జాబ్స్ మాత్రం చాలా ఎక్కువ క్రియేట్ అవుతాయి అన్న. ఇప్పుడు ఒక 10 జాబులు పోయినాయి అనుకో, 20 జాబులు క్రియేట్ అవుతాయి పక్కా, అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అన్న, జాబులు పోతే జాబులు క్రియేట్ చేయవని అన్నారు కదా. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంది, ఇంతకుముందు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్ అనేది జాబే లేకుండా ఇంతకుముందు, ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చేసింది జాబ్. సో అదే కొన్ని జాబ్స్ పోతే కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఛాన్సెస్ అంతే, కొంచెం కొత్త క్రియేట్ అవుతాయి. బట్ ఏది క్రియేట్ అయితే అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక 1-2 years బ్యాక్ నువ్వు అంటే అసలు ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు క్రియేట్ అయింది, ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ 1 year కింద 2 years కింద పెద్ద బజ్ వర్డ్ ఉండే. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎటుపోయింది, అంతే. చాట్ జీపీటీని అడిగే ప్రాంప్ట్ రాస్తారు, దాన్ని చేస్తారు. ఎటుపోయింది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు చాలా ర్యాపిడ్ పేస్లో పోతుంది, మనం దాని తగ్గట్టే ఉండాలి. ఏంటంటే ఈ స్పేస్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మస్తు కోర్సులు వచ్చినాయి, చాలా మంది సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, జస్ట్ నార్మల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే నార్మల్గా అయిపోయింది. నేను నేర్చుకున్న కోర్సు మరి. సో ఆ కోర్సులో ఏముందంటే నార్మల్గా ఈ ప్రాంప్ట్ ఇస్తే ఇది వస్తుంది, ఆ ప్రాంప్ట్ ఇస్తే ఇది వస్తుంది. సింపుల్గా ఒక 500 ప్రాంప్ట్ ఇచ్చిండు, దాంట్లో కోర్సు 40,000 పెట్టించిండు. సో ఫస్ట్ 1 hour క్లాస్ విన్నాను, ఇంకా 40 hours పెండింగ్ ఉండే. అర్థమైపోయింది నాకు ఇంకా స్టోరీ. సో దిస్ ఈజ్ స్టోరీ అబౌట్ కంప్లీట్ ఏఐ టెక్ ఇస్తాను మనం ఈరోజు డిస్కస్ చేసినాం. మీకు ఇది వాల్యూ అనిపిస్తే చిన్న లైక్తో మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి టెకీస్ని నేను ఇంకా చాలామందిని తీసుకొద్దాం అనుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్. దీనిలో కంప్లీట్గా ఫ్యాన్సీ ఎడిట్స్ ఏమి ఉండవు, సేమ్ ఇట్లనే కూర్చొని ఇట్లనే ఉన్న నాలెడ్జ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ కంటెంట్ మనం షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి మంచి రీచ్ తినండి. ఎపిసోడ్ 2 కంపల్సరీగా ప్లాన్ చేద్దాము. మీరు కమెంట్స్లో మీకు చాలా డౌట్స్ ఉంటాయి, మేము ఇప్పుడేమంత డీటెయిల్గా ఏం చెప్పలేము, నార్మల్గా చెప్పినాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో వేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మీ డౌట్స్ని క్లారిఫై చేసే ఎపిసోడ్ మనం తీద్దాం. థ్యాంక్ యూ. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఈ టైప్ ఆఫ్ లైక్ కంటెంట్ని మీరు ఇంకా సపోర్ట్ చేయాలి, లైక్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ఉంది, మనం వెబ్ ఇంప్రూవ్లో మెయిన్ అదే ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద కోర్. సో చాలామందికి వెబ్ డెవలప్మెంట్ చేయాలని ఉంటుంది, దాన్ని ఏ టూల్స్ యూస్ చేసి ఎట్లా దాన్ని బిల్డ్ చేయొచ్చు అట్లా అనుకున్నా. కానీ దానికి సపరేట్
ఒక పోడ్కాస్ట్ సేమ్ ఇదొక ప్రొసీజర్ లాగా చేసేద్దాం, లైక్ ఒక సిరీస్ లాగా. నెక్స్ట్ ఎపిసోడ్లో సమ్ వెబ్ డెవలప్మెంట్ తీసుకుంటే వెబ్ డెవలప్మెంట్ గురించి ఆ టూల్స్ ఏమున్నాయి అట్లా. సో అలా కూడా ప్లాన్ చేయొచ్చు మనం. సో ఇది జస్ట్ లైక్ ఓవర్ వ్యూ. మనం ఇంకా చాలా ఉంది నెక్స్ట్ కంటెంట్. సో అది మిస్ అవ్వదనంటే ఫాలో అవ్వండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఈ వీడియో ఒకవేళ సక్సెస్ అయితే డెఫినెట్గా 10 minutesలో ఒక వెబ్సైట్ ఎట్లా బిల్డ్ చేయాలి విత్ యూజింగ్ ఏ జీరో, అంటే కంప్లీట్గా టెక్నాలజీ దానికి అవసరం లేదు. ఓన్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్, ప్రాంప్ట్ రిలేటెడ్ కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది నెక్స్ట్ మన వీడియోలో మనం నేర్చుకుందాం. 10 minutesలో మీకు ఎట్లా వెబ్సైట్ చేయాలి నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.